ఏమండి అప్పారావు గారు వెళ్ళేదేనండి? ఏ అప్పారావు అండి? 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 ఏ అప్పారావు అని అడుగుతున్నాను. ఏ అప్పారావునే అడుగుతున్నాను. ఓరి ఓం నమ శివాయ. ఏ అప్పారావు అండి? ఏ అప్పారావు అండి? నన్ను ఏడిపించకయ్యా ఓం నమ శివాయ. ఏ అప్పారావు అండి? ఏ అప్పారావు అండి? అయ్యో నేను చచ్చిపోతాను. అయ్యి బాబు ఇదేంటండి? ఇప్పుడు వెళ్ళారండి. ఏ అప్పారావు? అమ్మో ఇదిగో ఏ అప్పారావు ఏ అప్పారావు ఏ అప్పారావు అంటున్నాను. ఏ అప్పారావు? ఏ అప్పారావు? ఏ అప్పారావు అంటున్నారా? ఆ. అలా డిసైడ్ అయిపోయారా? ఆ. సెకండ్ ఇవ్వండి. చచ్చిపోతా నేను చచ్చిపోతా బాబాయ్. ఊరేది విషమేది విషమేది రైలు కట్టేది రైలు కింద పెట్ట రైలు అయితే రైలు కింద పెట్ట నా రైలు ఏది, నా కట్టేది, నా నుయ్యేది. ఏంటి సమయానికి వచ్చావు ఓం నమ శివాయ. నన్ను రక్షించు ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఏమండి మీరైనా చెప్పండి. ఏ అప్పారావు గారు వెళ్ళేదేనండి? మళ్ళీ ఏ అప్పారావు అండి? వామ్మో అబ్బా నువ్వు ఏ అంటే అప్పుల అప్పారావు అంటే నేనే. ఇదే నా ఇల్లండి. ఇది నీ ఇల్లా? బా నీ ఇల్లేలే. పేపర్లో నాదనిచ్చాను. రేపో మాపో చచ్చిపోవడానికి రెడీగా ఉన్న పెళ్లి కూతురు కావాలని పేపర్లో ప్రకటన ఇచ్చాను కదా. ప్రకటిస్తే నా అడ్రస్ ఇవ్వటం ఎందుకు? నా అడ్రస్ ఇస్తే అందరికి తెలిసిపోతుందని. ఆ, పెళ్లి కూతురు ఎక్కడ? ఇదేనండి మా అమ్మాయి. ఆహా చక్కగా ఉంది. చావు కళ ఉట్టి పడుతోంది. ఎంతవరకు చదువుకుంది? ఈ సంవత్సరమే ఎల్కేజీ పూర్తి చేసింది. ఇక పై చదువులు చదివించలేదు. మరి జబ్బు? బ్రెయిన్ ట్యూమర్. ఎంతవరకు ముదిరిందో? వారం రోజుల కంటే ఎక్కువ బతకదని చెప్పేశారండి. అమ్మాయి నాకు పిచ్చగా నచ్చేసింది. కన్యాశుల్కం 3 వేయగానే ఇచ్చేస్తాను. తాళి కట్టేయమంటారా? అదేంటి ముహూర్తాలు పెట్టుకోవద్దు? ఇప్పుడు బ్రహ్మాండమైన ముహూర్తం ముంచుకొచ్చింది అంటున్నాడు మా సాక్షి బ్రహ్మానందం. ఏమండి ఇప్పుడు చాలా దుర్ముహూర్తం అయ్యా. మనకు కావాల్సింది అదే. ఆహా అలాగన్నమాట. అంత బాగుందా? చాలా బాగుందంటండి. నేను తాళి కట్టేస్తా. ఆ, చూస్తావేంటి మంత్రాలు చదువు. ఏం చదవమంటావు నాయన? జాతస్య మరణం అన్నయ్య, ఓం వదిలి పిలుస్తోంది. శాంతి. నా కూతురా. బంగారం లాంటి సంబంధాన్ని చేతులారా పాడు చేస్తావురా. అయ్యా మీకు అన్ని విధాలా సరిపోయే సంబంధం నేను చూస్తాను. కాస్త ఓపిక పట్టండి. ఏం పర్లేదు. రైల్వే హాస్పిటల్లో బ్రహ్మాండమైన సంబంధం ఉందంట. బ్రోకర్ రేపు రమ్మన్నాడు. వచ్చావా? ఇవాళ చచ్చవులే. నిన్ను బామా బామా ఎరా నాన్న ఇంకా నిద్రపోలా? పోయి లేచా. బయట కుక్కలు వస్తున్నట్టున్నాయి. బాబాయ్ ఏమో. పిచ్చి కన్నా బాబాయ్ అంటే నీకెంత ప్రేమరా. నేను వెళ్ళి చూసి వస్తానుండు. బామ్మ వద్దే, ఒకవేళ దొంగలయ్యి ఉంటారు. దొంగలు మన ఇంటికి ఎందుకు వస్తారా? నువ్వు ఊరుకో. బామ్మ ప్లీజ్ బామ్మ, నాన్నని పిలుద్దాం, నాకు భయంగా ఉంది. నీకు భయం ఎందుకురా, నేనున్నాగా. నువ్వుండు. అమ్మో నిజమేరా, నీ నాన్నని పిలుద్దా ఉండు. పెద్దాడా రే, పెద్దాడా రే, పెద్దాడా త్వరగా తలుపు తీయరా. ఏంటమ్మా? అదుగు విన్నావా? అదే ఇందాకడి నుంచి అట్టాగే మురుగుతున్నా కుక్క. నువ్వు వెళ్ళి తలుపు తీ, నేను వెళ్ళి రోకల పండు తీసుకొస్తా. సత్యనాన్ని ఒకే ఒక దెబ్బ నెత్తి మీద వేసానంటే 4 ముక్కలు అయిపోవాలి. సరే పద. పద. అమ్మా కడుపు మాడా, నీకు ఇదేం పోయే కాలం రా. సరాసరి తలుపు కొట్టచ్చుగా.
అయినా ఇంత అర్ధరాత్రి దాకా ఎక్కడ తెచ్చావురా? మాట్లాడవే. చాలే ఎవరికా एक दो तीन चार पाँच छह सात ఇప్పుడు పెద్ద ప్రైవేట్ బుజ్జి బుజ్జి సర్లేరా, ఏదో బుద్ధి గట్టి తిని ఆ అమ్మాయి మోజులో పడి నిన్ను వదిలేసి వెళ్ళాననుకో. పోన్లే పాపం బాబాయ్ గాడు వయసులో ఉన్నాడు కదా, ప్రేమించే టైం కదా అని సర్దుకుపోవచ్చు కదా. కానీరా బుజ్జి, ఆ పిల్ల ఉందరా నాయనా, చెప్పాలంటే నా వల్ల కాదురా. అమ్మాయి నవ్వుతుంటే అయ్యి బాబాయ్ నేను చెప్పలేకపోతుండ్రా నాయన. అమ్మా స్కూటర్ అమ్మాయా జరగవే బామా. ఇటు వచ్చావే అయ్యా. అడుగురికి కాలు మీద వేస్తున్నాడు, వయసు వచ్చింది ఎందుకు? బొజ్జు బొజ్జు చెప్తా చెప్తా, నీ పనేదో చెప్తా చెప్తా. ఓరోరి దుర్యోధన దుశ్శాసన హతకులారా, అగ్రజుడంబుగా. నువ్వు గొప్ప ఆర్టిస్ట్ కదా. అందులో డౌటే ఉందమ్మా. అఖిలాంధ్ర ప్రేక్షకులు ఒప్పుకున్నారు నేను చండ ప్రచండ నటుణ్ణని. ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టు నటించి నీ ప్రతిభ ఏమిటో నిరూపించుకోవాలి. చెప్పండమ్మా. నా వల్ల కాదు. రాముడు వేషం వేస్తాను, భీముడు వేషం వేస్తాను, రంభ వేషం వేస్తాను. చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఆడామగా కాని వేషం అయినా వేసేస్తాను. కానీ మీరు చెప్పిన వేషం నా వల్ల కాదు. వేరే ఎవరినన్నా చూసుకోండి అంతే. నేను చెప్పినట్లు చేయకపోయావో నీ ఉద్యోగం ఊడిపోతుంది. అంతేకాదు, నువ్వు ఎక్కడ స్టేజ్ ఎక్కి నాటకం ఆడినా కిరాయి వాళ్ళని పెట్టి కుళ్ళిపోయిన కోడిగుడ్లు కాంకర్రాళ్ళు విసిరేలా చేస్తాను. అమ్మా, మీ మూలంగా ఆంధ్రదేశం ఓ ఉత్తమ కళాకారుడిని కోల్పోతుంది. కళ నా ఊపిరి, నాటకం నా ప్రాణం. సరే, మీరు చెప్పినట్టే చేస్తాను. ప్రాణాలకి తెగిస్తానమ్మా. ఓకే. కావలసిన కాస్ట్యూమ్స్ అన్ని వేసుకుని బ్రహ్మాండంగా తయారై దున్నేయాలి. ఏరి మీ నాన్నగారు లేరా? ఉన్నారు, వస్తున్నారు. ఏదేమైనా రేఖ, నాకు ఒక చిన్న ఉనికి లాంటిది పుట్టుకొస్తుంది. అనుకోలేదు, తడుపులేదు, తడుతున్నాడు. హాయ్ డాడీ. హలో బేబీ. ఈ అబ్బాయి గారు ఎవరు? అబ్బాయి గారు అంటావేంటి డాడీ? నీకంటే చిన్నవాడేగా. కరెక్ట్ కరెక్ట్, గాడు అనాలి. ఈ అబ్బాయి గాడు ఎవడు? అదే డాడీ, నేను చెప్పాను చూడు, మురళీకృష్ణని. నమస్కారం. నమస్తే నమస్తే. ఏమిట్రా ఇలా వచ్చావు? అదేనండి, మీతో కొంచెం మాట్లాడదామని. నాతో మాట్లాడడానికి ముందు నేనెవరో తెలుసా? సింహాన్ని. సింహాన్ని. అదేంటి సార్, అచ్చు మనిషిలాగా ఉన్నారుగా? ఏయ్, జోకులేకు. ఈ జస్టిస్ జగన్నాథం పేరు చెబితేనే కోర్టు గోడలు గసగస ఉనికిపోతాయి. నేను అసలు సుత్తి పట్టుకుంటే ప్రేక్షకులు మొత్తం అదిరిపోయేటట్టు సుత్తి కొట్టగలను. అది కదా డాడీ, ఇంతకీ అసలు విషయం. మధ్యలో అడ్డం నాకు బేబీ. ఆర్డర్, ఆర్డర్. నా గురించి తెలిసిన వాళ్ళందరూ నన్ను సుత్తి జగన్నాథం అంటారు. యూనో. అవునండి, మీ మాటలు బట్టి అలా అనడం కరెక్టే అనిపిస్తుంది. నీకు కరెక్ట్ అనిపిస్తే ఎంత, అనిపించకపోతే ఎంత? కమ్ టు ది పాయింట్. అసలు ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి? మరేం లేదు సార్, నేను మీ రేఖ ప్రేమించుకున్నాం. మీకు వేరే పనులు లేవా? చదువుకోండ్రా అని కాలేజీలకు పంపిస్తే ప్రేమించుకోవడాలు, తండ్రులకి చెప్పటాలు. ఎంత ధైర్యం ఈ జస్టిస్ జగన్నాథానికి! చట్టాలు సెక్షన్లు తప్ప ప్రేమలు దోమలు అంటే ఒళ్ళు మంట. యునో. అంటే మీరు ఎవరిని ప్రేమించలేదా సార్? ప్రేమిస్తున్నాను, ఇంకా ప్రేమిస్తూనే ఉంటాను. నా వృత్తిని ప్రేమించాను, నా సొత్తిని ప్రేమించాను. డాడీ, మీరు పడవలసిన దానికంటే ఎక్కువ ఆవేశపడుతున్నారు. ఎస్ బేబీ, ఎస్, యు ఆర్ రైట్. ఇప్పుడు కాసిన బిస్కెట్లు ఒక టీ తాగితే ఆయాసం తగ్గుతుంది. రే బాయ్, ఒక టీ బిస్కెట్స్ అర్జెంట్. సార్ కాఫీ. ఉత్త సార్ ఏమిట్రా, సార్ గారు అనాలి. సార్ అన్నా గారన్నా ఒకటే సార్, తీసుకోండి సార్. నువ్వు ఊరుకో బేబీ, ఇట్లాంటి వాళ్ళకి చనువు ఇవ్వకూడదు. నాకే భాషలు నేర్పుతున్నావురా? ఈ క్షణమే నీ ఉద్యోగం తీసేసి నీ డ్రెస్ చూడదీసి గోచి పెట్టి బయటికి గంటేయగలను. లేవండి సార్, బిస్కెట్లు ఫ్రెష్ గా ఉన్నాయి, తీసుకోండి సార్. సార్ వేధవా,
నా ఇంట్లో నా డ్రెస్ వేసుకుని నా యాక్ట్ చేస్తావా నేను యాక్ట్ చేయను సార్. అమ్మాయి గారు బలవంతం చేస్తే గెటప్ బాగా కుదిరింది కదా అని శివాలు ఎత్తిపోయి నటించాను సార్. సార్ నా ఉద్యోగం తీయకూడదు సార్. అయితే కాఫీ ఫ్రెష్ గా పెట్టరా. ఓకే సార్. క్షణంలో ఝన్ 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 తెలుగు వన్